అవసరమే తాగుతాను, లేకపోతే గబగబా చెప్పుకెళ్ళిపోతాను. మీ టైం మాత్రం నేను తీసుకోను. నెంబర్ 1 గమనించండి. ఇదిగో ఇటువంటి భక్తిహీనులు అన్నాడు. ఎవరు భక్తిహీనులు? అదే చెప్తున్నాడు. ఇటువారు భక్తిహీనులు అని మాట్లాడారు. ఇప్పుడు మీకు అర్థం అవటానికి ఎలా చెప్తున్నాను చూడండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని భక్తిహీనుడు అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ని భక్తిపరుడు లేకపోతే ఆశాపు అనుకోండి. ఈయన భక్తిహీనుడు చూస్తే తనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ధనవృద్ధి చేసుకోవటాన్ని చూసి అసూయ పడ్డాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నీకు ఇంకా అర్థం కావాలంటే భక్తిహీనుల ఆశ ఎప్పుడు కూడా దేవుని మీద ఉండదు, కానీ డబ్బు 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 తెల్లవారితే పాపం అంతే. ఎప్పుడు డబ్బుల గురించి ఆశ తప్ప దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడే, ఉన్న దాంతో తృప్తి పొందాలి అనే ఆలోచన చాలా మందికి లేదండి. ఈ రాత్రి ఎవరైనా మనలో ఎవరమైనా మనందరికీ డబ్బు అవసరమేనండి. డబ్బు ఉన్నాయి కాబట్టి కనీసం ఇక్కడ రాగలిగాం. డబ్బు మనకు అవసరమే, కానీ ఇవాళ దాని మీద ధ్యాస పెట్టుకొని దేవుని పక్కకు పెట్టేసుకొని 24 గంటలు కూడా ధనం డబ్బు 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 డబ్బుతో నింపబడిపోయిన వాళ్ళు అయిపోయారు. ఆ ఆశ ఎప్పుడైతే వచ్చిందో, వింటున్నారా? ఆ ఆశ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ జీవితం ఎంత భక్తిహీనతకి వెళ్ళిపోతారనేది మాట చూడాలి. ఈవేళ కూడా ఎంతమంది లేరు చెప్పండి. డబ్బు మనకు అవసరమే, కానీ వేళ అవసరమైన దాన్ని కష్టపడి సంపాదించుకోవటంలో చాలా మంది లేరండి. వేళ ఏదో విధంగా సంపాదించుకోవాలి. ఒక మాట ఇలాగ అంటున్నానే, ఈరోజు ఏమైపోయారంటే ఈ ఊర్లో ఉన్నారో లేరు, అటు రామేశ్వరం లేకపోతే నర్సపూర్ ఆ తోలి దాటి లేక గోదావరి దాటి అవతలకి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పేశారు. నాకు భయం ఏంటి? దేవుని వాక్యం చెప్పింది కదా. ఇవాళ డబ్బు మీద ఆశ చేత అన్నాడు కదా యాకోబు పత్రికలో, రేపు ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని రండని చెప్పుకుని వాళ్ళన్నాడు. ఎంతమంది వాళ్ళు కదండి డబ్బు మీద ధ్యాస చేత బిడ్డల్ని, భార్యని, భర్తని, కుటుంబాన్ని వదులుకొని దూరదేశానికి వెళ్ళిపోతున్నారు. ఏ మాట చెప్పాలనుకోలేదు కానీ చెప్పాల్సి వచ్చింది. ఏమని ఒకవేళ డబ్బు నువ్వు బహుశా మీరు అంటారేమో, మా అప్పునేమో నువ్వు తీరుతావేంటారు, నువ్వు అసలు ఆ బాకీలను ఎవడు తీరుతాడు? మళ్ళీ వెళ్ళి సంపాదించుకోకపోతే ఎలాగా? ఏమడి నేను ఒకటి అంటున్నా, దూరదేశాలు వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ నేను ఒకటి అంటున్నా, అప్పులుంటే, బాధలుంటే, సమస్యలుంటే, ఆర్థికమైన ఇబ్బందులుంటే ఇలా చూడండి, కలిసి ఇద్దరు వెళ్ళండి అంతే. బిడ్డలు వదిలి వెళ్ళమాకండి. దానివల్ల ఎంత ప్రమాదాలు ఎదుర్కొంటాయి కూడా చెప్పవచ్చు. ఎందరో దినాన్న వదులుకుని పోతున్నారు. నేను ఎలాగన్నా అలా జరగకుండా గాక అని కోరుకుంటున్నాను. కానీ నేటి దినాల్లో పరిస్థితులు ఏంటంటే అనుకుందాం, ఇప్పుడు నాకు అవసరాలు ఉన్నాయి, నేను ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోయిన ఇతర దేశాలకు పోయాను. నేను ఇప్పుడు నా భార్య దగ్గర పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను లేను కాబట్టి పిల్లలు సహజంగా తండ్రికి భయపడతారా, తల్లికి భయపడతారా? కనీసం తండ్రికి భయపడతారు. కొడతారేమో, అడుగుతారేమో, తిడతారేమో అన్న భయం ఉంటారు. అలా కాకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ నుండి కష్టపడి సంపాదించుకుంటున్నాను, కానీ డబ్బు సంపాదించి ఇచ్చినా కానీ ఇలా చూడండి, పిల్లలు ఇవాళ చెడిపోతున్న వారు లేరా? తప్పు మార్గాల్లో వెళ్ళిపోయిన వారు లేరా? చివరికి అక్కడి నుంచి 10 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు తెచ్చుకున్నానేమో, కానీ తీరా ఇంటికి వచ్చి చూస్తే గనక పిల్లలు ఎక్కడ పోయాడు వాడు? ఆడ అలాగైపోయాడు, ఈడలాగైపోయాడు, ఆమె వెళ్ళిపోయాడు. కాబట్టి జాగ్రత్త సుమా. డబ్బు మనకు అవసరమే, కానీ డబ్బు మీద ధ్యాసతో పిల్లల్ని, కుటుంబాలని వదిలిపెట్టడం అనేది అది దేవుని వాక్కు ఎక్కడ యాక్సెప్ట్ చేయటం లేదు. అంతేకాదు హబక్కు గ్రంథంలో చూడండి, ఆ మాట దొరుకుతుందో లేదో ఒకసారి. హబక్కు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయమేనా ఆ వచనం మీకు దొరికితే చూడండి. హబక్కు గ్రంథంలో అంటాడు కదా, అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ అంటాడు. చూడండి దొరికింది. 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. తమకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయపు లాభాలు. ఒక మాట అడగనా, ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నాం కదా, మనమందరం విశ్వాసులమే కదా. మన సంపాదన అన్యాయమా న్యాయమా చెప్పండి చూడండి. మనం సంపాదించుకున్న ఉద్యోగాలు కానీ, మనం సంపాదించుకున్న ఆస్తులు కానీ, మనం సంపాదించుకున్న ఈ పొలాలు కానీ ఇవన్నీ కూడా అన్యాయంగా సంపాదించుకున్నాయా, న్యాయంగా సంపాదించుకున్నాయా ప్రశ్నించుకుందామా? కొంతమందికి భయం లేదండి. వాళ్ళ ఎవడైనా నాశనం అయిపోయినా పర్వాలేదు. పల్లెటూరులో కూడా ఎక్కువ శాతం నేను గమనించేది ఏంటంటే
ఇది అనుకోండి, హద్దు ఇది అనుకోండి, ఇక్కడ అక్కడికి వచ్చేస్తాడు. ఇంతే జయండి. ఏం కలిసి వచ్చేద్దాం నాకు అర్థం కాదు. ఈ పక్కన వాళ్ళు పోనీలే జయండి కదా అనుకుంటే మళ్ళీ ఒక నెలకు మళ్ళీ అట్టేస్తాడు, మళ్ళీ కాస్త అట్టేస్తాడు, అంతే ముందు అంతే. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆఖరికి ఏం అనుభవిస్తారు చెప్పండి. ప్రసంగి గ్రంథం చదివి చూడండి కావాలంటే. నీవు సంపాదించినంత కూడా అది ఎవడ పరమైపోతో దాన్ని అనుభవించేవాడు లేడన్నాడు. ఈ రాత్రి వేళ ఎందరో ఇది నాన్న ఏమని కొంతమంది చెప్పాల్సిందే, వచ్చిన చెప్పే సమయం కాదు, కానీ డబ్బు సంపాదన కొరకై వారు ఒళ్ళొమ్ముకునే వాళ్ళు లేకపోలేదు. ఈ వేళ కొంతమందిని అడిగితే ఏందమ్మా పాడు పని అంటే, ఏం చేయనయ్యా, నా బతుకు తెరువు, నేను సంపాదించుకోవాలి, నా పిల్లలు పోషించుకోవాలి. ఇవాళ కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు పాపానికి అమ్ముడైపోయి డబ్బు సంపాదించుకునేవాడు లేకపోలేదు. వేళ దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి వారందరూ కూడా భక్తిహీనులని వాక్యం చెప్తుంది. మళ్ళీ చెప్పిన డబ్బున్న వారందరూ భక్తిహీనులని కాదు. ఆ లెక్కలైతే అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, బోళంత మంది బైబిల్లోనే ఉన్నారు. డబ్బున్న వారందరూ భక్తిహీనులని చెప్పడం లేదు, కానీ దేవుడు ఆశీర్వదించి ఇస్తే సంతోషమే. కానీ అన్యాయపు లాభాలు, అక్రమమైన మార్గాల్లో వెళుతూ వడ్డీ ఆ మాట కూడా వచ్చిందండి. ఉన్నారు ఎవరైనా ఈ ప్రాంతంలో వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు? వడ్డీ వ్యాపారస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, అనుమానం లేకుండా చెప్తున్నాను. అన్యాయపు లాభాలు తెచ్చుకునేవారు అది ఆశీర్వదించబడ్డాడు. ఇంకొకటి చెప్పనా, వినండి, మాట వినండి. ఒకవేళ నువ్వు సంపాదించుకోవచ్చేమో కానీ ఆ ఇంట్లో ఎప్పుడు నెమ్మది ఉండదండి, ఎవరికి కూడా నెమ్మది ఉండదు. కనుక నిన్న తింటాడేమో కానీ మళ్ళీ ఆకలి అయిపో, తృప్తి ఉండదు, ఆశీర్వాదం లేని ఆ కుటుంబం ఎందుకు చెప్పండి? ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చెప్తా ఉంది, భక్తిహీనుడి వేళ ధనవృద్ధి చేసుకుంటారన్నాడు. ఓకేనా? పాయింట్స్ ఉన్నాయి, ఎందుకు మాటలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. ఇలా వినండి. భక్తిహీనుడు ధనవృద్ధి చేసుకుంటే వీళ్ళు ఈయన తను చూసుకున్నాడు, మరి ఈయనకేంటి? ఎవరైనా ఒక్క మాట చెప్తారా? ఆయన సంగతి ఏంటి అది ఆలోచించాడు. నాయనా వాళ్ళు బిల్డింగ్లు కాలు మీద కార్లు అన్ని కొనేసుకుంటున్నారయ్యా, నాకు ఇలాగైపోయింది. నా పరిస్థితి ఏంటంటే, ఆయన పరిస్థితి ఒక మాట చెప్పనా? మంచి పాఠాలు ఉన్నాయండి వచనాలన్నీ. మీ అందరూ వాక్యం విరిగినోడు కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఇలా చూడాలి. ఆసాపు ఎవరు చెప్పండి అసలు? లేవీయుడే. లేవీయులకు స్వాస్థ్యం ఉందా? వారు గోత్రాలని పంచుకుంటున్నప్పుడు ఈ గోత్రం మీకు, ఈ గోత్రం మీకు అని పంచుకున్నారు. ఈ యెహోషువ గ్రంథాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లేవీయులకు స్వాస్థ్యం లేదు, అందరూ పంచుకోగా వీడికి ఏమీ లేదు. అడిగాడు, అయ్యో మా సంగతి ఏంటంటే ప్రభు అన్నాడు, ఒరే నేనేరా మీకు స్వాస్థ్యం, వాళ్ళు తీసుకొని కానీ నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు. మరి మా పోషణ ఎలాగంటే, గుర్తున్నాయి అవన్నీ మీకు? మా పోషణ ఎలాగంటే వాళ్ళు చెప్పారు, ఏమీ లేదురా, మీరు నా పని చేయండి. వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ సంపదలో 10వ భాగాలు తీసుకొచ్చి మీకు ఇస్తారు, దానితో మీ కుటుంబాన్ని పోషించుకోండి అన్నాడు. గొడవలేని పని కదా. అందరూ 10వ భాగాలు ఇస్తే సేవకుడికి లూట్ ఏముంటుంది చెప్పండి? దాన్ని కొంచెం రివర్స్ చెప్పండి ఒక మాట. అలాగిస్తే కడుపు నిండా హాయిగా సుఖంగా మేముంటాం అనుకుందాం. అందరూ ఇచ్చేస్తున్నారని చెప్పండి. ఈ కూడికలో ఉన్న విశ్వాసులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీ లైఫ్లో 10వ భాగం ఇచ్చే అలవాటు ఉందా? దొరికినంత మింగేయటమేనా? ఎప్పుడైనా మీ 10వ భాగం అలవచ్చండి పోని. ఏ రోజైనా దేవుని పని జరుగుతున్నప్పుడు, మందిర పని జరుగుతున్నప్పుడు ఈ నా భాగం ఇదనిచ్చిన అలవాటు ఉందా అంటే ఏమీ లేదంతే. ఎప్పుడు అడుక్కునే బతుక, నాకు 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 పెట్ట నాకు పెట్ట నాకు నాకు నాకు. మన దేవుని పిల్లలు మన చేయి పైనే ఉండాలంతే. మన దేవుని పిల్లలు ఏమండి మనం ఇచ్చేవారిగానే ఉండాలి, కానీ అడుక్కునే పరిస్థితుల్లో ఉండకూడదా? ఎందుకు ఏంటంటే వాళ్ళు 10వ భాగం ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అయిపోయింది ఇంకా కదా. నా పరిస్థితి ఇదా అని మొట్టమొదటిగా కోపగించుకున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం చూస్తారా? పోనీ ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ చరణం చూడండి. 12వ వచనం. దీన స్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును. 11 చదివేద్దాం, కలిసి వస్తుంది. నాకు కొదవ కలిగినందున నేను ఇలా చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా. అబ్బా, అంటే వాక్యం ఏం చెప్తుందంటే, నీ డబ్బు వద్దురా, నీ కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండు.
నీకు గంజా దేవానికి స్తోత్రం అనుకో, నీకు ఇల్లు లేదా ప్రభువానికి స్తోత్రం అనుకో, కలిగిన దాంతో తృప్తి పొందమని నీవు చెప్తున్నావు. వాళ్ళేమో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు. ఏంటి నీకు కలిసి వచ్చిందన్నది నంబర్ 1. రెండో విషయానికి వచ్చేయండి. 73వ కీర్తనలో మనం చూస్తే గనక రెండవ మాటలోకి వెళదాం. ఇక అవుట్ లైన్స్లోకి వెళ్ళిపోతున్నట్టు టైం అయిపోతున్నట్టుంది. 73వ కీర్తనలో చూస్తే రెండవ సంగతి చూడండి దయచేసి. 6వ చరణం చదువుతున్నాను. 73:6. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారి బలత్కారము ధరించుకొని ఉందురు అన్నారు. రెండవది ఏంటంటే ఎవరు భక్తిహీనుడి గురించి చూస్తున్నప్పుడు వాళ్ళు గర్విష్ఠులు అన్నారు. గర్వం గర్వం గర్వమున్నవాడు దేవుని కూడా ఎదిరిస్తాడా కదా. గర్విష్టి దేవుని కూడా భయపడ్డు, గర్విష్టి వాక్యానికి భయపడ్డు. భక్తిహీనుడు వాక్యానికి లోబడరు, భక్తిహీనుడు దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు భక్తిహీనుడయ్యా, వాళ్ళ గర్వంతో వాళ్ళు కళ్ళులన్నీ కూడా మెరకైపోతా ఉన్నాయి. ఏమని వాళ్ళు బలత్కారంతో వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళు గర్వం 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 మాట్లాడితే గర్వం. ఏమని ఈ దినాల్లో భక్తిహీనుల లక్షణం ఏంటంటే మన ఖరీదంతో గర్విష్ఠులు అయిపోతున్నారు. ఈ దినాన్న నాకు తెలియగడుగుతాను, ఎందుకు ఇవాళ గర్వం ఉందని చెప్పండి. దేన్ని బట్టి మనం అది చేయించాలి? డబ్బు ఉందా? అది ఉంటుందా? చివరి వరకు ఉంటుందా? ఆరోగ్యాన్ని బట్ట మనం చివరి వరకు ఆరోగ్యంగా ఉండగలమా? ఏమంటే ఈ దినాన్ని మనం గమనించినప్పుడు మనం ఏదో ఉన్నదాన్ని బట్టి గర్వించి నాకేంటి, నాకు పిల్లలు ఉన్నారు, నాకేంటి, నన్ను ఆదుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం. కానీ చిన్న చిన్న విషయాలు కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు భక్తిహీనుల వాక్యం చెప్తాం. భక్తిహీనుల హృదయాలు గర్వం. సరే, ఇప్పుడు ఆయన చూసుకున్నాడు, ప్రభువా నువ్వు నాకు నేర్పించింది ఏంటంటే గర్వం వద్దురా. మధ్యాహ్నం చెప్పాను కదా, ఏమండి అణిగుండు అణిగుండు అణిగుండు. వాళ్ళలో గర్విష్ఠులుగా ఉంటే నేనేమో అణిగుండాలా? న్యాయమేనా? వాళ్ళేమో మాట్లాడితే మీద పడుతున్నారా? నేనేమో నీ చేతి కింద దాక్కోవాలా? వాళ్ళు 2 దెబ్బలైతే నేను మౌనంగా ఉండాలా? వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటే నేను అణిగి ఉండాలా? ఏం న్యాయం ఆయన? నాకు నా పక్షంగా ఎవరు లేరా? దెబ్బలాడేనా ఎప్పుడైనా ఎలాగా? నేను కూడా ఈ కోవలోకి వచ్చినోడే. ఎందరో ఇదేనా అన్న కదా. కొన్నిసార్లు మనం ఈ బాధలు అనుభవిస్తా ఉన్నాం. వాళ్ళేమో గర్విష్ఠులుగా ఉంటే వీళ్ళేమో అణిగుండరా, మాట్లాడకరా, తగ్గించుకోరా. తాను తగ్గించుకునే వాడు ఈ మాటలు వస్తున్నాయా? ఎంతవరకు తగ్గించుకోమంటాం? ఎంతవరకు అనుకుండాలి? మనం కూడా అంటాం కదా, ఎంతకాలంలో ఓర్చుకోలేదు, 1-2 సార్లు చూస్తారు అంతే, 3వ సార్లు చేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? ఈ పదాలు మనం వాడుతా ఉన్నాం. ఈయన భక్తిహీనుడు, గర్విష్ఠులైన వాడు గర్విష్ఠుడు భక్తిహీనుడైతే నేనేమో అణిగి ఉండాల్సిందండి. ఆయన అనుకున్నాడని మార్గం చూపిస్తావు. ముందు గమగమ వెళదాం. ఒకటేమో వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటారు, రెండవది గర్విష్ఠులుగా చూస్తున్నాం. మూడవదిగా చూస్తే ఆ పై వచనం చూడండి, 5వ వచనంలో ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగో, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు. ఎవరికి? నా చేయి చూడ, లెఫ్ట్ హ్యాండ్. ఎవరికి ఇది? భక్తిహీనులకి తెగులు రాదు, జబ్బు రాదు, రోగం రాదు కదా. అవునండి, నిజంగా చెప్పాల్స్తే మనకన్నా బయట వాళ్ళు ఆరోగ్యంగా లేరా? ఒక్క నిమిషం ఇలా చూడండి దయచేసి. ఒకవేళ నేను ప్రసంగం ఆపేసి మీలో అనారోగ్యాలు, ఏ బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సభలో మహా అయితే చిన్న చిన్న పిల్లలు అక్కడక్కడ ఉన్నారు. మహా అయితే టోటల్ గా ఒక 10 మంది మాత్రమే నాకు ఏ బాధలు లేవండి, ఏమని నాకు ఏ అనారోగ్యాలు లేవని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎలా వినాలి? ఒకసారి మైక్ ఇచ్చి నీ బాధలు చెప్పంటే మా అగంలాగే వస్తున్నాయి బాబా, నడువులు వచ్చేస్తుంది బాబా, గుండె బీపీ తగ్గటలేదు నాయన, షుగర్ పెరిగిపోతుంది అయ్యా, తాను తిరిగిపోతుంది అయ్యా, నడవలేకపోతున్నాను అయ్యా, కూర్చోలేకపోతున్నాను అయ్యా, ఏటోలయ్యా, డాక్టర్ ఏదో చెప్పారయ్యా, నా అనారోగ్యం మీద అయ్యా. ఏడ్చేవాడు ఎంతమంది ఉన్నాను చెప్పండి. వాడు అందరూ అంత ఆరోగ్యంగా ఉన్నామంటే మనందరి అసలు ఇంకోటి చెప్పిన, మన దేవుని నమ్ముకున్నా మనకెందుకు అనారోగ్యం ఏలొచ్చినాయి? వీరభద్రపురంలో అనుకుంటావు సార్ ఎవరు మళ్ళీ మాట నేను లైఫ్లో మర్చిపోలేను. అప్పుడు నాకు కూడా ఎప్పుడో బాగా ఎప్పుడు కదలేదు, అప్పుడు అస్తమానం జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏదో ఇబ్బంది ఉండి ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళిన తర్వాత
చెప్పాను, అయిపోయా కదా, నా కోసం మీరు ప్రార్థన చేశారు, చాలా వందనాలని చెప్పి అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి అడిగింది, బాబా మీకు బాగలేదంటయ్యా, మేము కూడా మీకోసం ప్రార్థన చేసామన్నారు. మంచిదమ్మా, అందుకు కాబట్టి వాళ్ళు వచ్చానంటే అవనింది, అవును మాకు వచ్చిందంటే సరే నీకెందుకు వచ్చింది అనిందా. అంటే తన ఉద్దేశం ఏంటంటే మేమే ఉంటుంటాం, మనం ఇంత లావాటి ప్రసంగాలు చేస్తాం, ఇంత భక్తి పరుణం చెప్పుకుంటున్నావు కదా, మరి నీకెందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. నాకెందుకు వచ్చిందంటే నేను మనిషిని కదా, మనుషులకు రోగాలు రావా ఏమండి? ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న అనుమానం అది. నిజంగా మనం కూడా అలాగే ఉన్నాం కదా, ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నాం చెప్పండి. ఒక్క మొదలు పెడితే చాలండి, అసలు ఒక్కళ్ళకు కూడా పూర్తి ఆరోగ్యాలు లేవు. ఇంకొకటి చెప్పిన, కొంత వయసు పడిపడితే వచ్చే రోగాలు వేరు, కానీ ఇవాళ చిన్న పిల్లలు కూడానండి, చిన్న పిల్లలు కూడా బాబా చిన్న పిల్లలు కూడా వాళ్ళ బాధలు వింటుంటే, వాళ్ళ అనారోగ్యాలు వింటుంటే, మనకే నా ఊర్లో రోగాలన్నీ, దేశంలో రోగాలన్నీ మనకే వచ్చినాయి. మరి బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళకి రోగాలు రావట. నేను ఇలా కలుపుతున్నాను ఒక మాట, ఒకవేళ రోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? న్యాయంగా మాట చూస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారన్న మాట కూడా తెలియదున్నట్టు చూస్తున్నారు మీరు. హాస్పిటల్కి వెళ్ళవచ్చేమో కానీ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. మనకు ఆ పిఎంపి అమూల కొంతమంది పాపం మనలో ఉన్నారేమో, ఒకవేళ పిఎంపి కూడా 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందేమని మందుల షాప్కి వెళ్ళి కాళ్ళలాగా ఎత్తనాయి బాబా, కొంచెం తగ్గేదానికి ట్యాబ్లెట్ అని మందుల షాపులో అడుగు తెచ్చుకుని మింగేసి అది డబలో తగ్గో ఎక్కువ మొత్తానికి నానా తెప్పలు పడతా ఉన్నా. వాళ్ళకైతే రోగాలు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అనుకుందాం కాసేపు, డాక్టర్ అన్నాడు ఏమి లేదమ్మా కంగారు పడకండి, ఈ 10 రోజుల మందులు వాడించండి అంటే మళ్ళీ ఏమంటారు తెలుసు వాళ్ళు? అలా కాదయ్యా స్కానింగ్ కూడా రాసే అన్నారు. ఒరే వద్దమ్మా రాసేయా, ఎందుకు వచ్చిన గొడవ కదా, రాసే మేము తర్వాత చూసుకుంటాం. మళ్ళీ అక్కడ రాసే అంటే అరేనా మాటినమ్మా వద్దమ్మంటే పోనీ ఎక్స్రేనా తీయండి. అది మనం వెళితేనా అమ్మ స్కానింగ్ తీయాలంటే రేపు వస్తామండి కదా, ఎప్పుడు ఇంకేమైనా రిపోర్ట్ చేయాలంటే రేపు వస్తామండి, డబ్బులు చూసుకుని వస్తామండి. అరే డబ్బులు కదా మరి రేపు నువ్వు రాకపోతే చచ్చిపోతావంటే ఎలాగోలేనండి. పోనీ హాస్పిటల్కి వెళ్ళాం, ఏమడి బిల్లు వేసిన తర్వాత దానికి చూసుకుని ఆయన చూసి కార్డు ఎక్కడ నేను చూసుకొని కార్డు పెట్టుకుంటున్నామా, పెద్ద ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది మనకు. ఆడుగా ఏం బాధలు లేవు, వాడికి హాయిగా బతికేస్తున్నారు, వాడు సుఖంగా బతికేస్తా ఉన్నారు. అంతేకాదు మనకి ప్రభు ఇచ్చింది ఏంటంటే ఏమన్నాడు గుర్తుందా? వచ్చిన తీయాలా? యాకోబు పత్రికలు అంటాడు, ఎవడైనా రోగి అయి ఉంటే ఏమన్నాడు? యాపిల్ హాస్పిటల్కి వెళ్ళమన్నాడా? ఏమండి రోగి అయితే గనక సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేసుకో, తగ్గిపోతాను. నూనె డబ్బాలు పెట్టుకుని బయలుదేరుతున్నాం, ఏం చేసుకోలేక కదా. మరి ఇది బాధ అనిపించదా? బాధ అనిపించలేదా? వాళ్ళకి రోగాలు వచ్చిన తగ్గించుకోవడానికి వాళ్ళు తిప్పలు పడుతున్నారు, కానీ నాకైతే నీకు ఏమీ లేవన్నాడు. 3వది 4 చూడండి, తర్వాత ఏమన్నాడు? ఎప్పుడు వాగుతూనే ఉన్నారు. మీరిద్దరు కదా, నోరెప్పుడు వాగుతూనే ఉన్నారు, ఎప్పుడు గుడుగుళ్ళాడతాడు. పోనీ ఏదో సరదాగా ఏ కబుర్లు చెప్పుకోవడం కాదు, ఎవరైనా కలిస్తే కనుక ఏమడి వాడి గురించి, సామిల్ గారి గురించి తెలుసా ఏమైంది, పిలిపి రోజు గారి గురించి తెలుసా ఏమైంది, ఏమండి నువ్వు తెలుగులో చెప్తున్నానే ఊరోళ్ళందరూ పెంటంతా నోట్లో నానిపోవాలనుకో. ఓ సరే దరిద్రం. భక్తిహీనుల లక్షణం ఏంటంటే వాళ్ళ నోరు ఎప్పుడు కూడా వాడి గురించి చెప్ప, వీడి గురించి చెప్ప. ఎవరిలో ఏ చెడుతనం దొరికిందో, ఎవరు ఏదైనా పొరపాటు దొరికితే బయట వెంటనే ఉతికేసి ఆరేసేయాలంతే, ఇంకా వాళ్ళు బజారు పాలు చేసేయాలంతే. ఎవరాళ్ళు? భక్తిహీనులు. భక్తిహీనుల నోరు ఎప్పుడు సరిగా ఉండదండి. ఇతరుల సంగతి నీకెందుకు చెప్పండి? ఏమని ఇతరుల సంగతులు నీకెందుకు? వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సంగతి నీకెందుకు? అది భక్తిహీనుల నోరు భూసంచారం చేయనంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవటం అయిపోతుంది. భక్తిహీనులైతే ఇలా చూడండి, మాట గమగం వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళైతే ఆశాపు అయితే ఏం చెప్పింది? మాటలు రానియొద్దు అంటున్నావు, బూతులు రానియొద్దు అంటున్నావు, శపించే వాళ్ళని కూడా శపించొద్దు అంటున్నావు. ఇదా నాకు వచ్చింది? ఏం కలిసి వచ్చింది? ఏంది నాకు వచ్చింది?
నిన్ను చూసి అన్ని నాకు నష్టమే కలుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. చివరికి వెళ్ళిపోదాం చూడండి. తెలుసుకొను మహోన్నతునికి కదా అని వారు అనుకుంటారట. భక్తిహీనులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని మీదే భక్తిహీనులు దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. మహోన్నతునికి తెలివి ఉందా? దేవుడు ఏమైనా జ్ఞానం ఉందా? దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడేవాడు భక్తిహీనుడు అంతే. ఈ రాత్రి ఉన్నారు అలాంటి వాళ్ళు. కొంతమందికి తెలివి ఎక్కువైపోయిందండి. దినాలు తెలివి ఎక్కువైపోయి దేవుని మీద వ్యర్థమైన విమర్శలు చేసేవాళ్ళు అయిపోయారు. వాడు మానవుని జ్ఞానం చెడిపోయింది అంతే. వాడు దేవునికి తెలివి ఉందా? మనుషుడు దేవునికి ఏమైనా జ్ఞానం ఉంటే చేయగలరా? ఇవాళ దేవుని మీద ఎదురు తిరుగుతున్నారు ఏంటండి? ఒకడు అన్నాడు కదా, బైబిల్ మీకు గుర్తుందా? రాత్రి అనుకుంటా ఆ కృపానందం జ్ఞాపకం చేశారు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజల గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఫరో అన్నాడు కదా, ఎవడాడు యెహోవా ఎవడో వాడి నోరు ఏమైపోయిందో తర్వాత మనం చూసాం. వాడు బ్రతికి ఎంత నష్టపోయాడో మనం చూసాం. యెహోవా ఎవడు? మిమ్మల్ని పోనివ్వటానికి యెహోవా ఎవడో అన్నాడు, కానీ ఎవడో దేవుడు చూపించాడు. దేవుడు చూపించలేక కాదా? మహోన్నతునికి తెలివి ఉందా? దేవుని మీద వాదులాడేవాడు వాళ్ళు లేకపోలేదు. దేవుడు తలంచుకుంటే చేయలేడా? దేవుడు కళ్ళెర చేస్తే చూడలేడా? నేను ఈ మాట ఇలా చెప్పుకుంటానండి. అరే నానా ఇది వినండిరా, మిమ్మల్ని ఓ చిన్న పిల్లాడు అనుకుందాం కాసేపు. ఓ చిన్న పిల్లాడు నా వయసులో ఇంతున్నవాడు గబగబా నా ఎదురుకు వచ్చి నీకు దమ్ముంటే కొట్టు, నీకు దమ్ముంటే నన్ను కొట్టుకో, నీకు దమ్ముంటే నన్ను ఏదైనా చేయి అన్నాడు అనుకోండి. నేను ఏం చేయాలి చెప్పండి? అర్థమైందా మీకు? ఓ చిన్న బుడ్డిగాడు 4-5 సంవత్సరాల పిల్లోడు ఎదురుగా నిలబడి నీ చేత అయితే నన్ను కొట్టు, నీకు దమ్ముంటే నన్ను కొట్టు అంటే ఏం చేయాలి చెప్పండి? నేను కొట్టనా వదిలేనా? ఇవాళ మనుషులు కూడా దేవుని అలాగంటున్నారు. నువ్వు చేత అయితే కొంతమంది దేవునికి అంటారు, నాకు ఇలా జరిగితేనే నువ్వు దేవుడిని, నువ్వు నమ్మకపోతే ఏంటంట? చెరువు మీద కోపగించుకుంటే నష్టం ఎవడికండి? నాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళు చాలా మంది దేవుని అడుగుతూ ఉంటారేంటి? నువ్వు దేవుడు అయితే నిరూపించుకో, నువ్వు దేవుడు అయితే నాకు జాయిన్ చేయి, నువ్వు దేవుడు అయితే బీటెక్లో పాస్ అయ్యేలా చేయి, నువ్వు దేవుడు అయితే నాకు ఉద్యోగం వచ్చేలా చేయి, అప్పుడు నేను నమ్ముకుంటాను. నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం? దేవునికి తెలివి ఉందా అది వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఇలా చూడండి, మరి మనకి దేవుడని ఎవడెవరో బయలుపరుచుకున్నాడు. ఆయన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవ లక్షణాలను మనం చూస్తున్నాం. ఆయన చూసినప్పుడు కదా అబ్రహాం సాగిలపడి నమస్కరించాడు. వయసులో పెద్దవాడైనా ఆయన చూసిన తర్వాత సాగిలపడి నమస్కరించాడు. భయపడిపోయాడు, గడగలన్నాడిపోయాడు. అంతేకాదు, నాయన నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా, నేను ఎన్నిక లేనోడ్నయ్యా అన్నాడు. మహారాజైన దావీదు కూడా అదే అన్నాడు, నాయనా నేనే పాటోడ్నయ్యా, నేనే పాటోడ్ని. ఏ పాటోడా? ఆయన ఆస్తి వివరాలు తెలుసా? ఆయన రాజరికం తెలుసా? సొలొమోను సంగతి తెలుసా? ఎంత ఆశీర్వదించబడ్డాడు తెలుసా? అలాంటి వాళ్ళు ఏమన్నారంటే, నాయన నేనే పాటోడ్నయ్యా, నేను మిన్నలింటినైనా, చిన్నోడ్నయ్యా, ధూళినయ్యా. ఆఖరికి యోహాను కూడా, ప్రకటన గ్రంథాలు రాసిన యోహాను కూడా ఆయన స్వరూపాన్ని, ఆయన దర్శనాన్ని చూసిన తర్వాత, ఆయన కనబడిన తర్వాత చచ్చిన వాడి వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. ఆయన నిన్నెంత గౌరవిస్తున్నామా? వాళ్ళేమో నీవెవడు, దేవుడెవడు, యేసుక్రీస్తు దేవుడేనా, యేసుక్రీస్తు దేవుడైతే ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారే, ఏంది నాయన ఇలాగ వెళ్ళిపోవలసిందేనా అని అనుకొని ఆఖరి మాటకు వస్తున్నాను. చూడండి 13వ చరణంలో ఏమంటాడంటే, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అన్నాడు. ఇదండి ఆయన చివరి కన్న మాట. ఏంటి తెలుసా? 13వ వచనం తెలుగులోనే ఉంది కానీ మళ్ళీ చదువుతున్నాం. నిన్ను నమ్ముకోవటం దండగా, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవటం దండగా, వ్యర్థం. ఏంటి నాకు కలిసి వచ్చింది? నీ సేవ చేశానే, నీ సేవలో నేను ఎంత నష్టపోతున్నానే, ఎంత ప్రయాసపడుతున్నానే, నాకేంటి కలిసి వచ్చిందయ్యా? నీ సేవ చేయటం దండగా, నిన్ను నమ్ముకోవటం దండగా అని కోపగించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రాత్రి వేళ ఎవరైనా దేవుని మీద కోపగించుకున్నారా? పాఠం చివరిలోకి వస్తున్నాను. మనలో కొన్ని సందర్భాల్లో
ఏమండి, కొంతమంది లైఫ్లో నేను చూసేది ఏంటంటే, బిడ్డలు ఏమైనా చనిపోయారా, నా దేవుడు ఎందుకు ఇలా చేయాలి, ఇక నేను గుడికి రాను. భర్త చనిపోయాడు అనుకోండి, ఎందుకు దేవునికి నేనే దొరికానా, ఎవరు లేరా, కాబట్టి నేను దేవుడిని నమ్ముకోను, దేవుడి మందిరానికి రాను. ఏదైనా నష్టం జరిగినా దేవుడి మీద కోపగించుకునే వాళ్ళు అయిపోయారు ఇవాళ. నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తా ఉంది, ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు ఏం కలిగిందని. నేను కూడా ఆశాపు లాంటి కొన్ని సందర్భాల్లో దేవుని ప్రశ్నించాను. ఒక మాట అడిగాను, ఎందుకు నాయన శుభ్రంగా ఎక్కడో తోట పాలితనం చేసుకుంటే ఓ 10-15 వేలు వస్తే ఏదో చక్కగా తినేసి పడుకుందరు, కానీ వీళ్ళు చేత అనిపించుకోవాల్సి వస్తుంది ఏంటి కదా. ఒక దేవుని సేవకుడిగా వాళ్ళ వెనకాల తిరగాల్సి వస్తుంది ఏంటి అసలు. అన్ని చేసిన తృప్తి లేకుండా సంఘస్థులే కొన్ని సందర్భాల్లో, అయిన వారే కొన్ని సందర్భాల్లో, విశ్వాసులే కొన్ని సందర్భాల్లో నిందలు వేస్తూ ఉంటాడు. ఏందా, ఎందుకు వచ్చిందయ్యా, ఎక్కడ చేసుకునే కన్నా ఎక్కడో చోట పాలిదానం చేసుకుంటే అని కోపగించుకునే దినాలు నా లైఫ్లో కూడా నేను చూశాను. నిన్ను నమ్ముకోవటం దండగా, నీ సేవ చేయటం దండగా, కానీ దండ కాదండి. ఆయన పని చేసినవా ఎప్పుడు నష్టపోయిన వాడేవాడు కాదు. నేను ఇక మాటలు చివరికి వెళదాం చూడండి. అలా కోపగించుకున్న తర్వాత ఇలా వినాలి, ఇక నేను గుడికి రాను, నేను బైబిల్ చదువుకోను అనలేదు. కానీ చూడండి దయచేసి 16వ చరణాన్ని చదువుతున్నాను. 16వ చరణం, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉంది. ఇలా చూడండి ఒక మాట, ఇక వెళుతున్నాను, చివరిలో ముగింపులోకి వచ్చేస్తున్నాను కాబట్టి వినండి. ఇలాంటి పరిస్థితుల్లో కురిగిపోయిన ఆసాపు ఏం చేశాడంటే, వీళ్ళ దేవాలయంలోనికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. ఏమండి, మన సమస్యలకు సమాధానం ఇచ్చే స్థలం దేవుని మందిరమేనండి. దేవుని మందిరంలోకి వెళితే నీ సమస్యలకు సమాధానం అక్కడ దొరుకుతుందండి. వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడంతే. నేను దేవాలయంలోనికి వెళ్ళిపోయానన్నాడు, వారి గురించి ఆలోచిస్తున్నానన్నాడు. నేను నాకు ఎంత కోపం కలిగినప్పుడు వారు దాని గురించి తెలుసుకోవాలని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళానన్నాడు. అవునండి, దేవుని ఆలయంలోకి వెళితేనే నీకు మేలు, పరిశుద్ధ ఆలయంలో వెళితే నీకు మేలు, నువ్వు ఆపద నుంచి తప్పించబడతావు. ఆ సంగతి తిరిగి లోనికి వెళ్ళాడట. నాయన ఏంటి నీ అసలు అంత చెప్పు అన్నాడు. చూడండి తర్వాత మాటకు వెళదాం. వారి 17వ చరణంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానిస్తున్నప్పుడు, వాళ్ళు ఏమవుతారు చెప్పు నాకు. అసలు ముందు నా సంగతి కాదు, కానీ అసలు వాళ్ళు ఏమవుతారు చెప్పు. డబ్బు సంపాదించుకున్నారు, నాలుగు వాడుకుంటున్నారు, గర్విష్ఠులు వాళ్ళు, నీవే తిరుగుబాటు చేస్తున్నారు, నేనేమో అన్ని తగ్గుంటున్నా, నోరెత్తొద్దంటావు, డబ్బు వద్దంటావు, ఉన్నదంతా తృప్తి కలిగి ఉండంటావు, ఇంత అడిగి ఉంటే ఏంటి వాళ్ళ సంగతి ఏంటో నాకు ముందు చెప్పు, నా సంగతి తర్వాత చెబుతు కానంటే ప్రభు అన్నాడండి 19వ చరణంలో, క్షణమాత్రములోని వారు ఆసాపు ఒక్క నిమిషం చూడు ఒకసారి, వాళ్ళు ఏమవుతారు అనుకుంటున్నావా, చెప్తున్నాను, ఒక్క క్షణములో నాశనం వారి మీదకి వచ్చేస్తుంది కదా. వెర్రవీగి వారి మీద నాశనం రాలేదా? మళ్ళీ చెప్పాలనా, కొన్ని నెలలు కొన్ని వారాలు అయినాయి కదా. అమెరికా ప్రాంతాన్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనం పూర్తిగా ఎరగం, కానీ యూట్యూబ్లో వచ్చిన దాని బట్టి మనం గమనిస్తే ఎందరో కామెంట్ చేశారు కదా, ఎంతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. అమెరికా సంపన్నమైన దేశం, మాకేంటి డబ్బు ఉంది, మాకేంటి జ్ఞానం ఉంది, మాకేంటి కొడవ అనుకుంటే దేవుడు ఒక్క క్షణంలో మొత్తం తారుమారు చేశాడు. ఎక్కడ తారుకుంటుందో తెలీదు, ఎలా ఆర్పాలో తెలీదు, దిక్కుమాలలో అయిపోయి కోటీశ్వరుడు కూడా వెళ్ళ రోడ్డు మీద భిక్ష పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితికి వచ్చింది. దేవుడు జోక్యం చేసుకుంటే అంతే సుమా. నాకేంటి డబ్బు ఉందంటావా, నాకేంటి దేవుడు ఏం చేశాడంటావా, నాకేంటి అని కళ్ళారు చేసి తిరుగుతావా? దేవుడు తలంచుకుంటే పరిస్థితి ఒక్క క్షణంలో తారుమారైపోతుంది. జాగ్రత్త, నీ ఆస్తంతా తారుమారైపోదు. మేము కూడా విజయవాడ ప్రాంతానికి మన ఓనర్ టైంలో మేము కూడా కొంతమంది వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఏ పంచి పెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఏడ్చిన ఏడుపు నేను మర్చిపోలేనండి. ఇంకా అయ్యా ఎంత సమృద్ధితో మేము ఉండేవాళ్ళము. కింద ఫ్లోర్ బాగా డౌన్ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారంట. కాస్ట్లీ ఫర్నిచర్ అండి, కాస్ట్లీ అన్నీ అండి, ఏది మిగిల్చుకోలేకపోయాం. అన్ని పూచిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, మాకంటూ ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు మేము చెప్పులు కొనుక్కోవాలంతే, మీలాంటి వాళ్ళు ఇచ్చిన గిన్నెలు కొనుక్కొని వండుకోవాలంతే. ఫ్రిడ్జులు పాడైపో అన్ని నాశనం అయిపోయినాయి, ఒక్కటి లేదు. ఇంకా
దాదాపు ఎంతవరకు ఫ్యాన్ ఒకటే మిగిలింది, అంతే. పై సీలింగ్ ఫ్యాన్ ఒకటే మిగిలింది. మొత్తం అంతా నాశనం అయిపోయినాయి. అయ్యా, దేవుని కోపం ఒకవేళ అలా వస్తే ఏం చేస్తావు చెప్పు? ఎందుకంటే దేవుని మీద కోపగించుకోవటం, ఎందుకంటే నీకున్న దాన్ని బట్టి అతిశయించడం ఒక్క క్షణం చాలంతే. దేవుడు తలంచుకొని ఒకవేళ ఏదైనా ఒక్క మాట అన్నాడంటే చాలు, నీ అందం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిస్థితులు చిటికలో మాయమైపోతాయి. జాగ్రత్త. అదే అన్నాడు, అసభు వాళ్ళంతం కావాలంటున్నావా? చెప్తున్నా, వారు క్షణంలోనే వారు పాడైపోతారు, తుదమట్ట వారు నశిస్తారని వాక్యం చెప్తా ఉంది. తర్వాత చూడండి, అలాగనా? అలాగైతే నా సంగతి ఏంటో చెప్పు మరి, చూద్దాం. 23వ చరణం చదువుతున్నాను చూడండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోబ్బా. ఈ మాటలు ఎంత మాధుర్యంగా ఉంటాయో తెలుసా నాకు. వీళ్ళు చూడండి అన్నాడు, అసభు నీ సంగతి చెప్తున్నాను విను. మంచి మాట అన్నాడండి. ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉన్నానయ్యా కదా. ఆయన మనల్ని కాపాడాడు. నా దేవుడు ఏమయ్యాడు అనుకుంటున్నావేమో కానీ, నా బతికేలాగా అయిపోయింది ఏంటి అనుకుంటున్నావేమో కానీ, ఆ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన కుడి చేత నిన్ను పట్టుకున్నాడు, ఆయన ఆలోచన చెప్పి నిన్ను నడిపించాడు. అంతేకాదన్నాడు. ఇంతకాలం మనం అదే అనుభవిస్తున్నామండి కదా. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఏమండి, మనం వెళుతున్నప్పుడు మన పరిస్థితులు మనకు తోడుగా లేడు ఆయన, మనల్ని ఆదరించలేదా? మనల్ని బట్టి మనమే బతికేసామా? ఆయన కాపుదల మనకు లేదా? ఆయన మనల్ని ఆదరించలేదా? ఆయన మనల్ని కనికరించలేదా? అవునండి, ఎన్నో సందర్భాల్లో నీవైనా మర్చిపోయేవేమో కానీ దేవుణ్ణి, ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వైనా కోపగించావేమో కానీ ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ దగ్గరకు వచ్చి తల్లి వలె, తండ్రి వలె నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఆదరించి, పరమగీతం మేము జరుగుతూ ఉంది, బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. దాంట్లో ఒక మాట నాకు బాగా నచ్చిందండి. ఏమండి, వంకరగా అర్థం చేసుకునే వాడికి చక్కని సమాధానం నాకు దొరికింది. దాంట్లో ఏమన్నారు తెలుసా? ఆయన కుడి చెయ్యి ఇక్కడ ఉంది, ఆయన ఎడమ చెయ్యి ఇక్కడ ఉంది, ఆయన కౌగిడిలో నేనున్నాను అని వంకరగా మాట్లాడుకునే వాడికి సమాధానం దాంట్లో దొరికింది. ఏమండి, వంకర కోణాలతో ఆలోచించే వాళ్ళకి పచ్చగాబరుడికి లోకమంతా పచ్చగానే కనపడతారు. ఆయన చేతుల్లో ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? తల్లి ఒడిలో బిడ్డలు ఎలాగుంటారు చెప్పండి? తల్లి ఒడిలో పిల్లలు ఎలాగైతే దాచబడతారో ఆయన వాళ్ళని దాచాడు. మనకన్నా బలాఢ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళ పరిస్థితులు లేరు. కానీ ప్రభు నేను కాపాడలేదా? ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థం అవుతుందండి. అడుగు అడుగున క్షణము నీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు ఆయన. మళ్ళీ గుర్తు చేస్తున్నా, నీవు మర్చిపోయేవేమో కానీ నీ దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోయినాడు కాదు. నీ కోపగించుకొని సార్లు దేవుడు ఎందుకు ఎలా చేయాలి అన్నావేమో కానీ బాధ కలిగింది నిజమేనండి. కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు పడినప్పుడు నువ్వు పలికిన మాట నిజమే కానీ దేవుడు ఎందుకోనండి మా మీద ఇలా చూశాడు అన్న పదాలు ఉన్నాయి ఎవరైనా? కానీ నిన్ను అదృశ్యంగా ఉండి నేను సహాయం చేయలేదా? నీకు వెనకాల ఉండి నేను ఆదుకోలేదా? నీవు కన్నీళ్లతో ఉన్నప్పుడు నేను కన్నీళ్లు తొడవలేదా? నిన్ను ఎన్నిసార్లు ఆదరించాడు. నాకు చాలా ఇష్టం అండి నా దేవుడు అంటే, నా ప్రభు అంటే. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టినాడు కాదు. అంతేకాదు, అసభు నీ లైఫ్లో నువ్వు బతికినంత కాలం ఎట్లా కాపాడుతుంటే నీ తర్వాత ఏంటో చూడండి. మాట అన్నాడు, తరువాత నీవు ఎక్కడది 24వ చరణంలో నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు అన్నాడు. అసభు వాడు క్షణమాత్రంలో నాశనమై నరకానికి వెళ్ళిపోతారు. ఎవరాళ్ళు? భక్తిహీనులు క్షణమాత్రంలో నాశనమైపోయి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. భక్తిహీనులకి అంతము నరకమే, భక్తిహీనులకు ముగింపు నరకమే. నేను ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. భక్తిహీనులని కూడా ఒక మంచి భవిష్యత్తు ఉందని. అవునండి, దేవుని బిడ్డలారా ఒక మాట ఆలోచన చేద్దాం. మన లైఫ్ అనేది ఆషామాషి కాదండి. మన జీవితం ఊరక అయిపోయేది కాదు. అమూల్యమైన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డలకున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకంలో మన దిక్కుమాలమే కావచ్చు, ఎందుకు పనిచేయని వాళ్ళమే కావచ్చేమో కానీ నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ఎరిగిన వ్యక్తివైతే నీకన్నా భాగ్యవంతుడు మరొక్కడెవడలేడు, నీకన్నా ఉన్నతమైన ఒకడు లేడు. మనకి ఇప్పుడు కూడా క్రైస్తవుల పోటీలు ఉన్నాయి కదా. ఆ డబ్బులు లేనివాడు, నేను డబ్బులు ఉన్నవాడు, వాళ్ళు చదువుకున్నాడు, వీళ్ళకి మనకి ఒకవేళ అలాంటి అభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ దేవునికి ఎప్పుడు అలాంటి అభిప్రాయాలు లేవు. కేవలం యేసు ప్రభువా
నేను నిన్ను రక్షకునిగా అంగీకరిస్తున్నానని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆ తరువాత నీకు మహిమలో చేర్చబడతావయ్యా. నీకు అర్థమైందా? వాళ్ళ అంతం ఇది, నీ అంతం ఇది అన్నప్పుడు ఆశ పలికిన మాట ఏంటంటే చూడండి తర్వాత 25వ చరణంలో అంటాడు, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకములు ఏది. ఈ మాట అంతే ఎవరైనా పలికి వెళ్తారు ఇక్కడ నుంచి? ప్రభువా ఇప్పుడు వరకు నేను ఇలాగ అనుకున్నాను కానీ ఇక నాకేమి వద్దు, మరి డబ్బు వద్దయా, ఆరోగ్యం వద్దయా, పేరు వద్దయా, నాకేమే వద్దు, ఇక ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు, ఇక నువ్వు నాకుంటే చాలు. నాకు లోకంలో ఎన్ని బాధలే పడతానేమో కానీ నీవు నాకుంటే చాలయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దయ్యా. పౌలు అన్నాడు కదా, వస్త్రహీనత అయినా ఆయన కలిగిన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఈ రాత్రి కూడికలో వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులనే భావిస్తున్నాను, కానీ మీలో కొంతమంది దేవుని ఎరగనోళ్ళైతే ఈ నిరీక్షణతో నీవు ఉన్నావా లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మాకంటూ ఒక నిరీక్షణ ఉన్నది, ఏంటంటే ప్రభువుతో ఉంటాం, దేవునితో సదాకాలము నిత్యత్వాలు మేము ఉంటామనే ఒక నిరీక్షణ మేము కలిగి ఉన్నాము. కానీ ఈ రాత్రి ఒకవేళ నీవు మరణిస్తే, ఈ రాత్రి నీ జీవితం ఇక్కడితో ఆగిపోతే, లేక ఈ రాత్రి యేసు ప్రభు రాత్రి నీ కొరకు వస్తే నీవెక్కడికి వెళతావు ఆలోచన చెయ్యి. తర్వాత మహిమలోకి వెళతావా? ఆ సంగతి తిరిగిన తర్వాత నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఈ లోకంలో నాకు నీవు నాకుండగా ఏది అక్కర్లేదు. ఇంకొక మాట నాడు చూడండి 26వ చరణంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా గానీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు జీవిస్తానని నాకు తెలియదు, కానీ ఆఖరికి కాలంలో నా శరీరము క్షీణించిపోయినా, నా ఆరోగ్యం అంతా పాడైపోయినా నీవు నాకుంటే చాలయ్యా. బా ఎంత మంచి మాట. ఆయనుంటే సంతోషమానికి డబ్బు ఉంటే కావాలా? ఆయనుంటే ఆనందిస్తావా? ఏమని ఈ రాత్రి చాలా మంది ఆశీర్వదించే దేవుని కోరుకోవటానికి బదులుగా నాకు డబ్బు కావాలయ్యా. ఏమని ఇలాంటి కోటాల్లో చాలా మంది ప్రార్థన మీకు మనకి ఇలా అలవాట్లు లేవులేండి. ఇంతమంది బలహీనులైనా కానీ నా శరీరం క్షీణించిపోయినా నేను మాత్రం నేను విడిచిపెట్టనని తీర్మానం చేసినట్టుగా ఈ రాత్రి ఒకవేళ ఆ బాధలన్నిటి నుంచి విడిపించే ప్రభువు నీకుండగా ఆయన కోరుకుని వెళతావా, లేకపోతే ఆయన లేకుండా వెళతావా? రైట్. వాళ్ళు అడిగినప్పుడు ఇలా చూడండి, పాపం వాళ్ళు బాధలు నేను అడుగుతాను సహజంగా, ప్రార్థన చేయండి అంటే ఓరకనే ప్రార్థన చేసి పంపించలేను. ఏమని చేయను కదా, ఏమని చేయను అంటే ఎక్కువ శాతం మంది ఏమడుగుతారు తెలుసా? పిల్లోడండి, అమ్మాయి అండి, ఇల్లు కట్టుకోలేదండి, గేదెలండి, పొలం అండి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. ఆశతో 2 జేబులు పెట్టి వింటాను నేను. ఎవరైనా అయ్యా ఆ యేసు ప్రభు కావాలయ్యా, ఆ యేసు ప్రభు నాకు దొరికితే చాలయ్యా, నేను ఏమైపోయినా పర్వాలేదయ్యా అని కోరుకునే వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారంటే నేనేమలేదు. అడపా అక్కడ 2-3 తప్ప అందరూ కోరుకునేది ఏంటంటే ఆరోగ్యం కావాలయ్యా, నెమ్మది కావాలి, ఇది ఆశిస్తున్నారు. కానీ నా దేవుడు కావాలి. దేవుడు నీతో ఉంటే ఎప్పుడు క్షేమం ఉంటాయి. యేసు ప్రభువుని రక్షకుడైతే ఎప్పుడు క్షేమంతో ఉంటావు. ఆయన లేకుండా ఎన్ని సంపాదించుకున్నా దానివల్ల నీకు ఆశీర్వాదం లేదని తెలియజేస్తున్నా. ఈ రాత్రి ఇంకెవరైనా ప్రభువుని నమ్మకుండా వెళ్ళిపోతారా? ఆయన లేకుండా వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త సుమ. రేపంటూ ఒక మీటింగ్ లేదు, ఇంకా అయిపోయింది, రాత్రితో అయిపోయింది. ఇప్పటికీ 6 రోజులు 5 రోజులు 6 రోజులు 5 రోజుల మీటింగ్స్ అంటే సామాన్యమైంది కా. 5 రోజులుగా దేవుని వాక్యం వింటున్నామంటే ఇంత ఆశీర్వాదం మరొకటి లేదు. ఇన్ని సంగతులు విని అలా వెళ్ళిపోయేదనకన్నా ప్రభువా నీవు నాకు కావాలనే సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమతో మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ప్రభువు నమ్మని వారైతే, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ఈ స్థలం నుంచి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ఈ స్థలం నుంచి మనం వెళదాం.